రోల్స్ రాయ్స్ ఈ పేరు వినగానే మనందరికీ ఎక్కువగా గుర్తొచ్చే పేర్లు ఏంటి అంటే రిచ్నెస్, హీరోస్, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, బాగా డబ్బున్న వాళ్ళు మనకు బాగా గుర్తొస్తూ ఉంటారు. అయితే రోల్స్ రాయ్స్ అనే పేరులోనే కాదు, అది తయారు చేసే కార్లో కూడా రాజస్వం అనేది ఉట్టుపడుతుంది. అయితే మన ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరియస్ కార్ ఏమిటి అంటే మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ కారే. అయితే ఈ కార్ యొక్క డిజైన్లో కానీ, ఈ కార్ యొక్క ఫ్యూచర్లో కానీ, లేదా ఈ కార్ యొక్క కాస్ట్లో కానీ మరి వేరే ఏ కారు కూడా దీన్ని తట్టలేదు. అయితే మన కళ్ళ ముందు కనిపిస్తున్న అన్ని కంపెనీ కార్లు సంవత్సరానికి లక్షల్లో విడుదల చేస్తూ ఉంటాయి. కానీ రోల్స్ రాయ్స్ కంపెనీ మాత్రం సంవత్సరానికి కొన్ని వేల కార్లు మాత్రమే అమ్ముతూ ఉంటుంది. అయితే వాటి యొక్క పార్ట్స్ యొక్క కాస్ట్లు ఎలా ఉంటాయో మీకు తెలుసా? కంగారు పడకండి, ఒక్కసారి ఊహించండి చూద్దాం. ఈ కార్ యొక్క కీ ట్యాగ్ కాస్ట్ ఎంత ఉండవచ్చు, అలానే మన కాళ్ళ ముందు ఉండే ఫ్లోర్ మ్యాట్ కాస్ట్ ఎంత ఉండవచ్చు. ఇంకా వింత ఏమిటి అంటే ఇందులో ఒక గొడుగు ఉంటుంది, దాని కాస్ట్ ఎంత ఉంటుంది. ఇంకా వీటికన్నా చాలా అట్రాక్టివ్ గా కనిపించే ఈ కారు ముందు ఉన్న లోగో ముందుకి మనిషి వంగినట్టుగా కనిపిస్తుంది కదా, దాని కాస్ట్ ఎంత ఉండవచ్చు. అలానే సింపుల్ గా ఈ కార్ యొక్క ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి ఎంత కాస్ట్ అవ్వచ్చు. ఇంకా నార్మల్ గా చెప్పాలంటే ఈ కార్ యొక్క మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, వీటన్నిటికన్నా కేవలం కార్ క్లీన్ చేయడానికి ఉపయోగించే కార్ క్లీనింగ్ కిట్ కాస్ట్ ఎంత ఉంటుందో మీరేమైనా ఊహించగలరా? కంగారు పడకండి, నేను అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ నేనే సమాధానం చెప్తాను. అలాగే కారు ఎందుకంత కాస్ట్ ఉంది, కారు యొక్క ప్రతి పార్ట్ గురించి కూడా నేను తెలియజేస్తాను. అయితే అవి విన్న తర్వాత, వాటిని తెలుసుకున్న తర్వాత మీ యొక్క మైండ్ అనేది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే ఇంత కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ ఏదైనా ఒక కారుని రిలీజ్ చేసిందంటే అది వెంటనే ఒక ట్రెండ్ అయిపోతుంది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే బిజినెస్ మెన్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ కారును కొంటూ ఉంటారు. మరి ఈ కారు యొక్క ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది కనుక ఇందులో ఉండే డిజైన్స్ ఎలా ఉంటాయి, దీని యొక్క కాస్ట్ ఎందుకు అంత ఎక్కువగా ఉంది, దీనిలో ఉండే ఫ్యూచర్స్ ఎలాంటివి, దీని యొక్క స్పెషాలిటీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలానే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఓల్డెస్ట్ బ్రాండ్ అయిన రోల్స్ రాయ్స్ గురించి ప్రతి ఒక్కటి ఈరోజు మన వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఓకే, మిగిలిన అన్ని కార్ కంపెనీలు ముందుగానే రకరకాల మోడల్స్ని తయారు చేస్తాయి. అయితే వాటిలో మనకు నచ్చిన కారుని మనం కొనుక్కోవచ్చు షోరూమ్కి వెళ్ళి. కానీ రోల్స్ రాయ్స్లో మాత్రం అలా కాదు అలా ఉండదు కూడా. ఎందుకంటే కేవలం మనం ఆ కార్ని ఆర్డర్ చేసిన తర్వాతే ఆ కార్ని వారు తయారు చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ కార్ని కేవలం మనకు నచ్చినట్లుగా, మనం ఎలా అనుకుంటే అలా కావాల్సినట్లుగా మనకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే డిజైన్లో కానీ, కలర్లో కానీ, ఫ్యూచర్స్లో కానీ, లేదా చిన్న చిన్న డీటెయిల్స్లో కానీ మనకు నచ్చినట్లుగా దీన్ని తయారు చేయించుకోవచ్చు. దీనివల్లనే ఈ కార్ ప్రైస్కి ఒక లిమిట్ అంటూ ఏమీ ఉండదు. అలానే మనం చూస్తున్న కార్లు అన్నింటిలోని బేసిక్ మోడల్ ఉన్నట్లుగా రోల్స్ రాయ్స్ కార్లో బేసిక్ మోడల్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రతి కస్టమర్ తన ఇష్టానికి తగ్గట్టుగా ఆ కార్ని తయారు చేయించుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. అయితే మనం ఈ కార్లో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఈ కార్ యొక్క కలర్స్ గురించి. మిగిలిన అన్ని కార్ కంపెనీలు ఏదైనా కార్ను రిలీజ్ చేసినప్పుడు ఆ కార్లో సుమారుగా 6 నుంచి 7 కలర్ల వేరియేషన్లో కార్స్ని రిలీజ్ చేస్తాయి. కానీ రోల్స్ రాయ్స్ కంపెనీలో మాత్రం ఏకంగా 44,000 కలర్స్ ఉంటాయి. వాటిలో మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్లో ఆ కార్ని తయారు చేస్తారు. అలానే మనం ఎంచుకున్న ఆ కలర్ బట్టి కూడా కార్ యొక్క కాస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అయితే దీనికి గాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదేమిటి అంటే ఆ మధ్య రిలీజ్ అయిన యానిమల్ మూవీ మీరు అందరూ చూసే ఉంటారు. అయితే అందులో హీరో ఒక మార్క్ చూపించి సేమ్ ఇటువంటి కార్ కావాలని చెప్పి అడుగుతాడు కదా, సేమ్ అలా అనమాట. అయితే కొంతమంది మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న కుక్క కలర్లో ఉండే కలర్లో కూడా కార్ని డిజైన్ చేయించుకుంటారు. ఒకవేళ ఈ 44,000 కలర్స్లో కాకుండా మీరు ఏదైనా ఒక కొత్త కలర్ కానీ చూపించినా సరే ఆ కలర్లో కూడా మీరు చెప్పిన కార్ని డిజైన్ చేస్తారు. అలాగే ఆ కలర్కి మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. ఒకవేళ మీరు కొన్న తర్వాత ఎవరైనా సరే సేమ్ ఎగ్జాక్ట్గా అటువంటి కలర్ మీద కానీ వారు కానీ కార్ కావాలని అడిగినట్లయితే వారు వెంటనే మీకు కాల్ చేసి మీ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు వేయించుకున్న కలర్ అనేది వారికి వేయిస్తారు. ఒక కస్టమర్ అయితే తన కార్కు వేసే కలర్లో డైమండ్స్ని పౌడర్గా చేసి ఆ కలర్లో కలపమని అడిగాడు. అతను అడిగినట్లుగానే కంపెనీ వాళ్ళు కూడా 1000 వజ్రాలను పౌడర్గా చేసి పెయింట్లో కలిపి ఆ కార్కి వేశారు. ఆ కార్కి పెయింటింగ్ వేసిన తర్వాత అద్దంలో మెరవడం కోసం ప్రైమర్, బ్రష్ కోట్, కలర్ షైనింగ్ అండ్ ఫినిషింగ్ లాగా కనీసం 7 లేయర్ల పెయింటింగ్ వేశారు. కొన్ని మోడల్స్కి అయితే ఏకంగా 21 లేయర్ల పెయింటింగ్ కూడా వేశారు. జస్ట్ కార్ పెయింటింగ్కి సుమారుగా 50 కిలోల పెయింట్ అవసరం అవుతుందంట.
అలాగే కేవలం ఆ పెయింటింగ్ వర్క్ పూర్తి అవడానికి సుమారు 7 రోజుల సమయం పడుతుందంట. అదేవిధంగా ఈ కారు మీద ఉండే డీటెయిల్ పెయింటింగ్ వర్క్స్ అంటే లైన్స్ కానీ ఏదైనా డిజైన్ వంటివి కానీ వేయాలనుకుంటే దానికోసం ఎటువంటి మిషన్స్ని యూజ్ చేయకుండా అందుకోసం ఈ మొత్తం కంపెనీకి ఒక పర్సన్ ఉంటాడు. కేవలం అతను మాత్రమే జస్ట్ ఫ్రీ హ్యాండ్తో ఈ డిజైన్స్ అన్నిటిని వేస్తాడు. అయితే ఈ లైన్స్ అండ్ డిజైన్స్ వేయడానికి చెట్ల మీద తిరిగే ఉడతల యొక్క వెంట్రుకలతో తయారు చేసిన బ్రష్ని మాత్రమే యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇతర కార్స్ లాగా షోరూమ్స్కి వెళ్ళి కారు కొనుక్కున్నట్లు రోల్స్ రాయ్స్ షోరూమ్కి వెళ్ళి కారు కొనుక్కోవడం అనేది ఉండదు. మనం ముందుగానే ఆర్డర్ అనేది ఇవ్వాలి. అయితే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ కార్ని వారు తయారు చేస్తారు. అది కూడా వెంటనే ఎవరు, మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత సుమారు 8 నెలల నుండి సంవత్సరం పాటు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంత సమయం? వేరే కార్స్ అయితే చాలా ఫాస్ట్గా డెలివరీ చేస్తారు కదా అనేసి మీరు అనుకోవచ్చు. అయితే మరి రోల్స్ రాయ్స్కి ఎందుకు అంత టైం పడుతుంది అంటే మిగిలిన కార్ కంపెనీలు అన్నిటిలోని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంతా కూడా రోబోట్ ద్వారా ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ రోల్స్ రాయ్స్లో చాలా వరకు పని అంతా కూడా కేవలం మన మనుషులు చేస్తారు. అది కూడా కార్లోని ప్రతి చిన్న పార్ట్ కూడా కస్టమర్కి నచ్చేలా చెయ్యాలి. ఈ విధంగా ప్రతి కారు సుమారుగా 60 మంది స్కిల్డ్ వర్కర్స్ చేతులు దాడుతూ అంతా హ్యాండ్మేడ్ ద్వారా కంప్లీట్ అవుతుంది. అందుకే దీన్ని మిగిలిన కార్ల కన్నా చాలా ప్రత్యేకంగా దీన్ని భావిస్తారు. అయితే ఇక్కడ కేవలం మనుషులు తయారు చేస్తున్నందుకే ఈ కార్ ఇంత ప్రైస్ ఉంటుందని మీరు అనుకుంటే అస్సలు కాదు. ఈ కార్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. వీటితో పాటు ఈ కార్లోని కొన్ని ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. అయితే రోల్స్ రాయ్స్ కార్లో ఉండే కొన్ని ఫ్యూచర్స్ అండ్ స్పెషాలిటీస్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం నాయిస్ గురించి మాట్లాడుకుందాం. మిగిలిన కార్స్తో పోలిస్తే రోల్స్ రాయ్స్ కార్ లోపల క్యాబిన్ వాయిస్ అంటే సౌండ్ అనేది అస్సలు ఉండదు. రోడ్స్ బయట ఉండే ట్రాఫిక్ నాయిస్ అనేది కార్ లోపలికి అస్సలు వినిపించదు. జర్నీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ సౌండ్ రాకుండా ఉండడం కోసం కార్ క్యాబిన్ చుట్టూ సుమారుగా 136 కిలోల ఎకోటిక్ ఇన్సులేషన్ని ఏర్పాటు చేశారు. దీని తర్వాత మనం టైర్ల గురించి మాట్లాడుకుందాం. అయితే కార్లు వాడే టైర్లను కూడా ఫోమ్తో ఫిల్ చేస్తారు. దీనివల్ల ఈ టైర్ల నుండి వచ్చే నాయిస్ అనేది దాదాపుగా 9 డెసిమల్స్ వరకు తగ్గిపోతుంది. అలానే ఈ కార్ లోపల ఎంత సైలెంట్గా ఉంటుందో చెప్పాలి అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఇంట్లో నైట్ టైం కనుక మీరు గడియారాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఉండే ముళ్ళు తిరుగుతున్నప్పుడు మనకి చిన్నగా సౌండ్ వినిపిస్తుంది. అలాంటి గడియారం కనుక ఒకటి రోల్స్ రాయ్స్ కార్ లోపల ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ కారు గంటకి సుమారుగా 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నప్పుడు కూడా ఆ గడియారం లోపల ఉండే ముళ్ళు తిరుగుతున్న సౌండ్ కూడా మనకి వినిపిస్తుంది. అంటే లోపల ఎంత సైలెంట్గా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ కార్ లోపల ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. కార్ లోపల ఇంటీరియర్ చూసినట్లయితే చాలా మంది కార్ లోపల మంచి ఆర్ట్ ఉండాలని అనుకుంటారు. దీనికోసం వాళ్ళకి నచ్చినట్లుగా లోపల ఇంటీరియర్ డిజైన్ని చేయించుకుంటారు. అలానే మరి కొంతమంది అయితే వాళ్ళ DNA ప్రొఫైల్ని రిప్లికేట్ చేసే విధంగా గోల్డ్ ప్లేటెడ్ 3D ప్రింటింగ్ని డిజైన్గా చేయించుకుంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే కొన్ని కార్లో అయితే ఇంటీరియర్ అంతా కూడా ఒరిజినల్ డైమండ్స్తో డెకరేట్ చేయించుకుంటారు. అలాగే కారు పైన ఉండే రూఫ్ అయితే చూడటానికి అచ్చం ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే దానికోసం ఫైబర్ ఆప్టిక్తో ఏర్పాటు చేసిన లైట్స్ని ఏర్పాటు చేస్తారు. ఇంకొంతమంది అయితే అదే రూఫ్ మీద తోక చుక్కలు వెళ్తున్నట్లుగా వేయించుకుంటారు. మరికొంతమంది అయితే వాళ్ళు పుట్టినప్పుడు కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉండేవో సేమ్ అటువంటి డిజైన్ని వేయించుకుంటారు. అయితే వీటితో పాటు లెదర్ వర్క్ కోసం కూడా మాట్లాడినట్లయితే ఈ కార్లో ఎద్దు చర్మం నుండి తీసిన లెదర్ను వాడతారు. అది కూడా ప్రపంచంలోనే ద బెస్ట్ లెదర్ను మాత్రమే వాడతారు. అయితే దానికోసం మంచు ఎక్కువగా ఉండే యూరోప్ కంట్రీస్లో పెరిగే ఎద్దుల చర్మం వాడతారు. ఎందుకు అంటే ఆ ప్రాంతాల్లో దోమలు పురుగులు వంటివి చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆ లెదర్ మీద దోమలు పురుగులు కుట్టినప్పుడు ఏర్పడే మచ్చలు వంటివి లేకుండా చాలా క్లీన్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలా ఒక కార్కి సుమారుగా 8 ఎద్దుల చర్మం అవసరం పడుతుందంట. అయితే జస్ట్ ఒక కారులో లెదర్ వర్క్ చేయడానికే సుమారుగా 2 వారాల సమయం పడుతుందంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. అలాగే ఈ కార్ లోపల షాంపైన్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఒక రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది. అయితే అలానే ఇక్కడతో అంతా అయిపోయిందని అనుకోకండి. ఈ కార్లో మరొక ఇంట్రెస్టింగ్ పార్ట్ కూడా ఉంది. అదేమిటి అంటే నార్మల్గా కార్ వీల్స్ తిరుగుతున్నప్పుడు వీల్స్తో పాటుగా వీల్ మీద ఉండే లోగో కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ రోల్స్ రాయ్స్ కార్లో అలా కాదు. వీల్స్ తిరుగుతున్న టైంలో లోగో మాత్రం స్టేబుల్గా ఉంటుంది. అయితే ఇది ఎలా అంటే దీని వీల్లో ఉండే గైరోస్కోప్ మెకానిజం వల్ల సెంటర్లో క్యాప్ మీద ఉండే రోల్స్ రాయ్స్ లోగో మాత్రం ఎప్పుడూ వర్టికల్గానే ఉంటుంది. ఇక రోల్స్ రాయ్స్ కారు మొత్తానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటి అంటే ఈ కారుకు ముందు ఉన్న లోగో లాగా ముందుకి దూకుతున్నట్లుగా ఉండే ఒక మనిషి బొమ్మ ఉంటుంది. అయితే దీన్ని స్పిరిట్ ఆఫ్ ఎస్టేసియా అని అంటారు. అయితే వీటిని కస్టమర్ అడిగిన దాన్ని బట్టి సిల్వర్తో కానీ ప్లాటినంతో కానీ లేదా వజ్రాలతో పొదికి మరి చేస్తారు.
ఇలా తయారు చేసే మెటీరియల్ పెట్టి జస్ట్ ఈ ఒక్క బొమ్మ విలువే 8 లక్షల రూపాయల నుండి దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత కాస్ట్ ఉంటుంది కాబట్టి మొదట్లో కొంతమంది దీన్ని విరగొట్టి దొంగిలించడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇంప్రూవ్ చేసిన టెక్నాలజీ ద్వారా దీన్ని ఎవరు విరగొట్టలేరు, అలానే దొంగలించలేరు కూడా. ఒకవేళ దాన్ని ఎవరైనా దొంగలించడానికి ట్రై చేసినా లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది వెంటనే కారుకున్న బానెట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల దాన్ని దొంగలించడం అనేది అసాధ్యం. అయితే ఇలా మనం ఒక్కోటి చెప్పుకోవాలి కానీ ఈ కారు అంతటా ఎన్నెన్నో ఫ్యూచర్స్ అండ్ స్పెషాలిటీస్ ఉంటూనే ఉంటాయి. అయితే వీటితో పాటు ఈ కార్లో ఒక గొడుగు కూడా ఉంటుంది. అయితే ఇది కూడా ఒక వింతేనా అని మీరు అనుకోకండి. ఎందుకు అంటే జస్ట్ ఈ ఒక్క గొడుగు విలువే 85,000 రూపాయల నుండి 2,55,000 వరకు ఉంటుంది. అయితే కేవలం ఇదే కాదు, రోల్స్ రాయ్స్ కార్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా సేమ్ ఇంత కాస్ట్లోనే ఇలానే ఉంటాయి. ఉదాహరణకి కాళ్ళ దగ్గర వేసుకునే ఫ్లోర్ మ్యాట్ ఉంటుంది కదా, దాని విలువ ఎంతో ఒక్కసారి ఊహించండి. ఎక్కువ ఆలోచించకండి, నేనే చెప్తా. దాని విలువ అక్షరాల 85,000. ఇలానే ఇంకోటి కూడా చూద్దాం. కీరింగ్ ఐడియా ఉందా? దీని యొక్క కీరింగ్ విలువ అక్షరాల 10,000. ఇంకా షాకింగ్ ఏమిటంటే కార్ కవర్ విలువ ఎంతో తెలుసా? 1,87,000 రూపాయలు. అంతేందుకు, అప్పుడప్పుడు కారుని క్లీన్ చేయడానికి చిన్న చిన్న టవల్స్, స్ప్రేలు ఉంటాయి కదా, అలాంటి కార్ కిట్ ఒకటే దాదాపుగా 2,12,000 రూపాయలు ఉంటుంది. అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ కారు ఎందుకు అంత కాస్ట్గా ఉంటుందో. అయితే ఇదంతా చూసిన తర్వాత మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉండొచ్చు, రోల్స్ రాయ్స్ కారు ఉంటే సరిపోదు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చు అవుతుందని. జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చడానికి సుమారుగా 58,000 రూపాయలు ఖర్చు అవుతుందంట. వీటితో పాటు రెగ్యులర్గా చేసే కార్ మెయింటెనెన్స్కి అయితే దాదాపుగా 3 లక్షల నుండి అక్షరాల 18 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మిగిలిన కార్ కంపెనీలకు కారు అమ్మితే సరిపోతుంది, కానీ రోల్స్ రాయ్స్కి అలా కాదు. ఆ కార్ను కొన్నవారు ఎవరు కూడా ఆ కార్ని డ్రైవ్ చేయరని, ఖచ్చితంగా డ్రైవర్ ఉంటారనేసి వారికి తెలుసు. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కార్కి డ్రైవింగ్ సరిగ్గా లేకపోతే ఎలా చెప్పండి? అందుకే రోల్స్ రాయ్స్ కంపెనీ డ్రైవర్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తుంది. ఎవరైతే కస్టమర్ కార్ కొనుక్కుంటారో వాళ్ళ డ్రైవర్ని ఇక్కడికి పంపిస్తే డైరెక్ట్గా కంపెనీయే వారికి ట్రైనింగ్ ఇస్తుంది. అయితే ఆ ట్రైనింగ్లో భాగంగా ఇందులో డ్రైవింగ్ మాత్రమే కాదు, చాలా విషయాలు నేర్పిస్తారు. లైక్ కార్ డోర్ మీద ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఎలా డోర్ ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, కార్ లోపల కూర్చున్న వాళ్ళ తల కూడా కదలకుండా స్మూత్గా ఎలా బ్రేక్ వేయాలి, డ్రైవింగ్ అనేది స్మూత్గా ఉండడం కోసం మన ముందు ఉన్న రోడ్ని ఎలా అర్థం చేసుకోవాలి, కార్లో ఉండే ఓనర్కి ఎలా రెస్పెక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్పిస్తారు. ఇక ఫైనల్లీ రోల్స్ రాయ్స్ కంపెనీ యొక్క కార్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఎంత నమ్మకమైనవో చెప్పాలి అంటే ఈ కంపెనీ 1904లో స్థాపించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తయారు చేసిన కార్లలో 65% కార్లు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అంతేందుకు అనెల్డ్ అనే ఒక వ్యక్తి అయితే 1928లో తయారైన ఒక రోల్స్ రాయ్స్ కార్ని అతను 77 సంవత్సరాల పాటు యూజ్ చేశాడు. ఆ తర్వాత అతను 2005లో చనిపోయాడు. కానీ ఆ కారు మాత్రం ఇప్పటికే ఇంకా పనిచేస్తూనే ఉంది. సరే ఇదంతా కాదు, 1904లో అంటే దాదాపు 120 సంవత్సరాల క్రితం రోల్స్ రాయ్స్ తయారు చేసిన కారు ఇప్పటికీ పనిచేస్తుంది అంటే ఆ కారు యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే రోల్స్ రాయ్స్ కంపెనీ అనేది అన్ని కంపెనీలాగా లక్షల్లో కార్లు ప్రొడ్యూస్ చేయదు. వీరి యొక్క సంఖ్య అనేది కేవలం వేలల్లోనే ఉంటుంది. అందుకే ఈ కార్లకు అంత డిమాండ్ ఎక్కువ. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది ఏమిటి అంటే కేవలం ఒక 2023వ సంవత్సరంలోనే టొయోటా కంపెనీ 1,12,30,000 కార్లను అమ్మింది. అదే మారుతి సుజుకి కంపెనీ 21 లక్షల కార్లు అమ్మింది. కానీ రోల్స్ రాయ్స్ కంపెనీ మాత్రం 2023వ సంవత్సరంలో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా? కేవలం 6,023 మాత్రమే. అయినా సరే ఈ కంపెనీ రిలీజ్ చేసే ఒక్కొక్క కారు ఒక్కొక్క ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది. ఏ కొత్త మోడల్ తీసుకొచ్చినా సరే అది ఒక సెన్సేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కార్ ప్రైజ్లు అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి 2015లో రోల్స్ రాయ్స్ యొక్క స్వేప్ టైల్ని రిలీజ్ చేసింది. ఈ కార్ ప్రైజ్ 100 కోట్లు. ఆ తర్వాత 2021లో బోట్ ట్రైల్ అనే మోడల్ని రిలీజ్ చేసింది. దాని కాస్ట్ 234 కోట్లు. ఇప్పుడు అంటే త్వరలో డ్రాప్ టైల్ అనే మరొక మోడల్ని తీసుకొస్తుంది. దాని ధర అక్షరాల 250 కోట్లు. మరి ఈ కార్లు ఇంత కాస్ట్ ఉన్నాయి కదా, ఎవరైనా కొంటారని అనుకోకండి. ఎంత కాస్ట్ ఉన్నా సరే ఈ మధ్య రోల్స్ రాయ్స్ కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, అరబ్ కంట్రీలో ఎక్కువ మంది ఈ కార్ను కొంటూ ఉన్నారు. అయితే ఈ కార్ను కొనడమే గణనం అనుకుంటే హసన్ అలీ బోలీ బ్రూసెస్ సుల్తాన్ దగ్గర 1 కాదు 2 కాదు ఏకంగా 600 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. ఇందుకు గాను ప్రపంచంలోనే ఎక్కువ రోల్స్ రాయ్స్ కార్లు ఉన్న వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు కూడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా రోల్స్ రాయ్స్ కార్ గురించి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ కారుపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.